అజ్ఞానికి కొన్ని గమ్యాలు, కొన్ని లక్ష్యాలు ఉంటాయి. అజ్ఞాని వాటి కోసం పరుగులు పెడుతూ పనిచేస్తాడు. ఒక్కొక్క అజ్ఞానికి ఒక్కొక్క వ్యక్తిగతమైన లక్ష్యం ఉండవచ్చు. వారు వాటి కోసం పనిచేస్తారు. ఒక వ్యక్తి క్రికెట్ స్టేట్ ప్లేయర్ అవుతాడు. ఆ తర్వాత నేషనల్ టీం ప్లేయర్ కావాలని కృషి చేస్తాడు. మరొకతను సంగీత కళానిధి టైటిల్ కోసం సంగీత కచేరీ చేస్తుంటాడు. కొంతమంది పద్మశ్రీ, పద్మభూషణ్ ఇటువంటి బిరుదులను ఆశించి సమాజ సేవ చేస్తారు. వీళ్ళంతా అజ్ఞానులు. వారి అజ్ఞానం ఏమిటి? నేను ఆ లక్ష్యం చేరుకోకపోతే నా జీవితానికి సార్థకత లేదు. అందుకే నా జీవితం అంతా ఒక రకమైన కొరతుంది. అందుకని కసిగా పనిచేస్తారు. ఇదే అజ్ఞానం అంటే. జ్ఞాని విషయం అలా కాదు. జ్ఞాని జీవితం పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. జ్ఞానికి గమ్యం లేదు, లక్ష్యం లేదు. ఎందుకంటే జ్ఞాని పూర్ణత్వం సాధించేశాడు గనక. అందుకే జ్ఞాని ఒక చిన్న పిల్లవాని వలె కనిపిస్తాడు. అంటే అతని చేష్టలు. ఎందుకంటే పిల్లలకు తీవ్రమైన కోరికలు ఉండవు, జ్ఞానికి కూడా ఉండవు. అజ్ఞానులకు జ్ఞాని ఎప్పటికీ అర్థం కాడు. జ్ఞాని కర్మలు ఎవ్వరికీ అర్థం కావు. జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? నీవు జ్ఞానిగా మారి నీ మనస్సుని నీవు పరిశీలించుకోవాలి. ఇదొక్కటే మార్గం.